నమస్తే. ఎంతో కాలం తర్వాత 1వ తారీఖే ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు. అయితే సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటేనే 1వ తారీఖు జీతాలు అనేది అందరికీ తెలుసు. కానీ గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు కూడా అసలుకి ప్రభుత్వ ఉద్యోగస్తులు 1వ తారీఖు జీతాలు మర్చిపోయారు. 15వ తారీఖు 20వ తారీఖు నెలాఖరులో పడుతున్నటువంటి ఒక సందర్భాలు మనం చూసాం. కానీ చాలా కాలం తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖు ఉదయం 7:45 నాకు నా జీతం పడిపోయింది అంటూ ప్రభుత్వ ఉద్యోగస్తులు పండగ చేసుకుంటున్నారు. అయితే వీటి గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు చాలా కాలం తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క జీతాలు 1వ తారీఖునే భర్తీ అవుతున్నాయని చెప్పి చాలా సంతోషపడుతూ వస్తున్నారు. సాధారణంగా ఎప్పుడైనా ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటేనే 1వ తారీఖు జీతాలు పడతాయని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళకి పిల్లనివ్వాలన్నా లేదంటే వాళ్ళకి సంబంధాలు రావాలన్నా సరే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు చూసే ఇస్తుంటారు. కానీ 2019 నుంచి 2024 వచ్చేసరికి పూర్తిగా సీన్ మారిపోయింది. అసలు వాళ్ళకి ఉద్యోగస్తులకి ఎప్పుడు ఏ టైంలో జీతాలు పడతాయో తెలియదు. వాళ్ళకు ఉన్నటువంటి ఒక మిగతా బెనిఫిట్స్ కూడా అరేర్స్ కూడా కనీసం సరిగ్గా రానటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ చాలా కాలం తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 1వ తారీఖు ఉదయాన్నే 7:45కే నాకు జీతం పడిపోయిందని 6కే నాకు జీతాలు పడిపోయాయని చెప్పి మనం చూస్తూ వస్తున్నాం. దీన్ని ఎలా చూడాలంటారు? 2019 నుంచి 2024 వరకు అమ్మో 1వ తారీఖు అనే ఒక భావనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. కానీ జూలై 1 నుంచి అబ్బా 1వ తారీఖు వచ్చింది, జీతాలు పడ్డాయి అని ఒక సంతోషం. పొద్దున్నే అది కూడా పెన్షనర్లకు 6కే పెన్షన్ మొదలైంది. నిన్న చూసుకుంటే మీరు ఆగస్ట్ 1న వాళ్ళకి పొద్దున్న 6కి పెన్షన్లు మొదలయ్యాయి. 8:30కి లేకపోతే 8:45 ఇంచుమించు 65 లక్షలకి ఇవ్వాల్సి వస్తే 41.42 మందికి పంపిణీ అయిపోయింది. 6 నుంచి 8:40 ఆల్మోస్ట్ 2 hours 45 minutes. నిన్న 7:45కి ప్రభుత్వ ఉద్యోగం ఒక అతను మాకు జీతం పడింది అని అతను టైంతో సహా ఒక పలక మీద రాసి అతను ఫేస్బుక్లోనో ఎందులోనో వాట్సాప్లోనో అతను పెట్టాడు. అతను ట్వీట్ అంటే చెప్పింది చేసింది తెలుగుదేశం కూటమి, మాట మీద ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది మనం చూస్తున్నాం. మీరు చూసారంటే వైఎస్ఆర్సీపీ అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎలా జీతాలు ఇవ్వాలో తెలియదు, ఎక్కడి నుంచి డబ్బు తేవాలో తెలియదు. జగన్మోహన్ రెడ్డి అయితే ఇది సాధ్యం కాదనుకున్నాడు. ఈయన నేను పెన్షన్లు పెంచుతాను అంటే మీరు కనుక చూసారంటే ఆయన ఏం చెప్పాడండి, మా మేనిఫెస్టో ఒక భగవద్గీత, మా మేనిఫెస్టో ఒక బైబిల్, మా మేనిఫెస్టో ఒక ఖురాన్, మా మేనిఫెస్టో మా ఇంటింటికి పంపించాం, మా మేనిఫెస్టో ప్రతి ఉద్యోగి దగ్గర పెట్టుకోవాలి అని మేనిఫెస్టోకి ఎన్ని కోట్లు తగలేశారు వాళ్ళు. చెప్పాలంటే మేనిఫెస్టోలు మన దగ్గర పెట్టుకోకూడదు. మేనిఫెస్టో అనేది పార్టీ ఏదైతే ఉందో లేకపోతే ప్రభుత్వం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమలు చేయాలి. నేను అది ఒక డైరీ లాగానో లేకపోతే దాన్ని చూసుకుని అబ్బాయి ఇది పడుతుందా లేదా అని ఆ మేనిఫెస్టో చూసుకుంటూ నా జీవితం వెళ్ళదీయక్కర్లా. ఫస్ట్ వచ్చేసరికి నాకు పడిందా లేదా, నాకు బ్యాంక్ నుంచి మెసేజ్ రావాలి. లేదు నాకు బ్యాంకుకి వెళ్ళి నేను విత్డ్రా చేసుకోవాలి. అంతే తప్ప మేనిఫెస్టో దేనికి పనికి వస్తుందండి? అసలు మేనిఫెస్టో మాది చిన్న మేనిఫెస్టో, మాది ఒకటే పేపరు, అవి కాదు. ఈయన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఒక 4 పేజీలు ఇచ్చాడో 6 పేజీలు ఇచ్చాడో ఏదో ఆయన కంప్లైంట్ చేస్తాడు కదా, అవన్నీ అమలు కాని హామీలు, మా వల్లే సాధ్యం కాలేదు, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాము, ఈయన దానికి డబల్ చెప్తున్నాడు. ఈయన నీకెందుకు, ఆయన డబల్ చెప్తే ఎందుకు, త్రిబుల్ చెప్తే నీకెందుకు? చేశారా లేదా, ఆయన అమలు చేశారా లేదా, అది కదా నీకు కావాలి. నువ్వు 2వ నెల చూసావు అప్పుడే. ఇవే ఉత్తి మాటలు కాదుగా. ఇప్పుడు ఖజానాలో చిల్లిగవ్వ లేకుండా వాళ్ళు ఇస్తున్నారు. 1వ తారీఖు పొద్దున్న 6కి పంపిణీ అంటే 31వ తారీఖు సాయంకాలం 6కల్లా ఫండ్స్ అకౌంట్స్లో ఉన్నాయి, అంటే బ్యాంకులో ఉన్నాయి, అంటే పంపిణీకి అన్ని రెడీగా నిధులు పెట్టారు. మీకు కావాల్సింది ఒక సిస్టమేటిక్గా అమలు ఎలా చేయాలి, దానికి ఎట్లా మనం మానిటరీ సపోర్ట్ చేసుకోవాలి, ఎట్లా నిధులు సమకూర్చుకోవాలి, దాన్ని ఎట్లా పంపిణీ చేయాలి,
ఇదంతా కూడా ఒక క్యాలిక్యులేషన్తో వెళ్ళాలి మనిషి. నేను బటన్ నొక్కేసాను మీకు వచ్చేస్తుంది, ఎక్కడికి వస్తుంది? ఎవరింటికి వెళ్తాయి ఆ బటన్లోంచి డబ్బులు? నీ తాడేపల్లి ప్యాలెస్కి వస్తాయా మళ్ళా కంటైనర్ల రూపంలో? అంతే కదండి. ఇప్పుడు నిన్న నాయన వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు మడకసిర పెన్షన్లు పంపిణీ చేశారు. నిన్న పొద్దున్న ఒక ప్లేస్లో ఆయన ఇచ్చారు, అంటే 2 చోట్లకి వెళ్ళారు నిన్న. అంటే వాళ్ళు అంటే ఇది కూడా ఒక మీరు ఏమనాలి అడ్వర్టైజ్మెంట్ స్టంటు, లేకపోతే మరొకటి అంటే ఎవడు ఏం చేయలేడు. ఎందుకంటే ఇప్పుడు 74 ఏళ్ల వయసులో ఆయన కొత్తగా వెళ్ళి నేను చంద్రబాబు నాయుడిని, నేను మీకు పథకాలు ఇవ్వడానికి వచ్చాను, మీకు పెన్షన్లు ఇవ్వడానికి వచ్చాను, నన్ను గుర్తించండి అని వెళ్ళటంలే కదా. ఈజ్ ఇట్ నెససరీ ఫర్ హిమ్? 4వ సారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి ఇంటింటికి తిరిగి వెళ్ళి నేను చంద్రబాబు నాయుడిని అని చెప్పుకోవాల్సిన అవసరం ఉందండి? లేదు కదా. ఆయన వెళ్ళేది నేను మీ మనిషిని అని చెప్పడానికి వెళ్తున్నారు ఆయన. నేను ప్రజల మనిషిని, నేను ముఖ్యమంత్రిని రాష్ట్రానికి, కానీ నేను వ్యక్తిగా మీ మనిషిని, మీకు నేను చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి, మీకు పథకాలు అందించడానికి, మీకు పెన్షన్లు అందించడానికి వస్తున్నాను అని చెప్పటానికి ఆయన వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తి ఇంటికి ఒక ముఖ్యమంత్రి వచ్చారంటే వాళ్ళు చాలా ఆనందపడతారు. ఇప్పుడు వాళ్ళు కలుసుకోవటం అనేది కష్టం, అది జరిగే పని కాదు అంత ఈజీగా. కాబట్టి ఆయన ఎవరింటికి వెళ్ళాలి అనేది ముందుగా తెలుసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో అడుగుతున్నారు ఆయన. వాళ్ళ ఫ్యామిలీకి ఏం సమస్యలు ఉన్నాయి, ఏం కావాలి, ఇలాగా. నేనైతే ఏమంటానంటేనండి, ప్రతి నెల ఒక్కొక్క ప్రాంతం ఎంచుకుని ఆయన అన్ని ప్రదేశాలు కవర్ చేయాలి. సంవత్సరానికి 12 నెలలు నియోజకవర్గ వారీగా తీసుకుని నియోజకవర్గాల వారీగా వెళ్ళి కొన్ని ప్లేసెస్ కవర్ చేసి, అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఫస్ట్ ఒక ప్లేస్, అట్లాగా 5 ఏళ్లలో సాధ్యమైనన్ని ఎక్కువ సార్లు ఆయన వెళ్ళి వాళ్ళతో మమేకమైతే బాగుంటుంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు కూడా ఆయన వెళ్ళాలి, వెనుకబడిన ప్రాంతాలకు వెళ్ళాలి. అయితే గతంలో మనం చూసుకుంటే అసలుకి 1వ తారీఖు జీతాలు ఇవ్వడం అనేది ప్రభుత్వం మర్చిపోయింది. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఎటువైపు ఓటేశారనేది చాలా క్లియర్ కట్గా అర్థమైపోయింది. అయితే ఇలాంటి తరుణంలో ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో 1వ తారీఖు జీతాలు వేస్తానికి నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఒక రాజకీయ అనుభవమే ఇప్పుడు హెల్ప్ చేస్తుంది అనుకోవాలా. ఎందుకంటే గత ప్రభుత్వం పూర్తి అప్పుల పాలు చేసేసి వెళ్ళిపోయింది. కానీ ఈ టైంలో నిజంగా జగన్ చెప్పినట్టు రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టే ఇప్పుడు ఇది సుసాధ్యమైంది అని చెప్పి అనుకోవచ్చు అంటారు. ఖచ్చితంగానండి, అసలు మీకు డౌట్ అక్కర్లా. ఆయన వీళ్ళు పంపిణీ చేయలేని సమయంలో ఏప్రిల్ మే మీకు తెలుసు ఎట్లా ప్రజల్ని ఇబ్బంది పెట్టారో. ఆయన క్లియర్గా చెప్పారు, నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి, ఐ విల్ డూ. ఆ రోజు కూడా ఆయనకు అవకాశం ఇచ్చుంటే, అంటే ఆయనకి ప్రతిపక్ష నేతగా ఇవ్వండి, ఆయన ఏం అప్పుడు ముఖ్యమంత్రి కాదు, ఇచ్చుంటే ఆయన చేసి చూపించేవారు, అందులో సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు అందుకే CEO అంటారు ఆయన్ని. ఎగ్జిక్యూషన్ ఈజ్ నాట్ దట్ ఈజీ, ఎగ్జిక్యూషన్ అనేది ముఖ్యం. ఇప్పుడు కబుర్లు చెప్పటం వేరు, ఒక పని చేస్తానడం వేరు, చేసి చూపించటం వేరు. ఆ చేయటంలో కూడా ఒక పద్ధతిగా సమయానికి అన్న మాట ప్రకారం చెయ్యటం అనేది చాలా కష్టం. నేను కూడా మీకు చాలా చెప్తానండి, కానీ చెయ్యాలి కదా. రేపు 4ంటికి మీకు ఒకటి ఇస్తానంటాను నేను, సరే ఓ 10,000 మీకు ఇస్తానంటాను, నేను ఇవ్వాలి, చెప్పటం వేరు. కానీ పొద్దున్న 6ంటికి వచ్చి మీకు ఇవ్వటం అనేది ఈజ్ ఇట్ పాసిబుల్? అసలు కాదు, చాలా కష్టం అది. ఆ 74 ఏళ్ల వ్యక్తి పొద్దున్న లేచి ఆయన కనీసం 4ంటికి లేవాలిగా, పోనీ 3:30కి లేవాలిగా. నిన్న రాత్రి వరకు పనులు చేసి, నిన్న రాత్రి 10 వరకు ఆఫీస్ పనులు చూసుకుని పొద్దున్నే లేచి, సరే హెలికాప్టర్లో వచ్చారా ఎలా వచ్చారు పక్కన, కానీ శారీరకంగా మనిషి లేవాలిగా. ఆ శారీరక శ్రమ, మైండ్ మీరు ఎంత ఫ్రెష్గా పెట్టుకుంటే బాడీ అంత ఫాస్ట్గా పనిచేస్తుంది. అంటే అది అందరి వల్ల సాధ్యం కాదండి. మీరు 74 ఏళ్ళ 84 ఏళ్ళ దట్ ఈజ్ నాట్ ద థింగ్. అక్కడ విషయం ఏంటంటే నేను పని చేయాలి అనే తపన వారిలో ఉండబట్టి చంద్రబాబు నాయుడు గారిలో హీజ్ ఏబుల్ టు డూ దట్.
ఈజ్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ద థింగ్. అయితే ఏపీ ప్రజలు ఇప్పుడు గత ప్రభుత్వంతో ఖచ్చితంగా పోల్చుకుంటారు. ఎవరైనా సరే గతంలో ఎలా ఉంది ప్రభుత్వం, ఇప్పుడు ఎలా ఉందని చెప్పి అయితే చూస్తుంటారు. సో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పరిపాలన కావచ్చు, లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిపాలన కావచ్చు, ప్రజలు సంతోషంగా ఉన్నారా లేరా అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒకళ్ళు సంతోషంగా ఉన్నారండి, ఒకళ్ళు దుఃఖంతో ఉన్నారండి. సంతోషంగా ఉన్నది ప్రజలు. ఎవరైతే తీసుకున్నారో ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, పెన్షనర్లు కావచ్చు, ఈవెన్ పెన్షన్ తీసుకొని వాళ్ళు ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. అది కూడా మనం చెప్పచ్చు. ఎందుకంటే ఊపిరి పీల్చుకుంటున్నారు, నిశ్చింతగా ఉన్నారు. మాకు అన్నీ జరుగుతాయి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అనే ఒక ధైర్యంతో ఉన్నారు. మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మాకు పరిశ్రమలు వస్తాయి అనే ఒక భరోసాతో ఉన్నారు. వేరే నిన్న పొద్దున ఏడ్చిన వ్యక్తి ఫస్ట్ ఎవరుండి ఉంటారండి? జగన్మోహన్ రెడ్డి గారు. అవి టీవీలో చూసి ఎట్లా చేశాడు ఈయన అనుకుని ఉంటాడు. ఈయన ఎట్లా చేశాడు, ఎందుకు చేశాడు అనుకుని డెఫినెట్గా ఉండుంటారు ఆయన. అది సందేహమే మీకు అక్కర్లా. ఎందుకంటే ఆయన దృష్టిలో ఆయన తప్ప ప్రపంచంలో ఎవడు ఏమీ చేయలేడు. నేను ఒక్కడనే, జగన్ ఒక్కడే మొనార్క్, జగన్ ఒక్కడే ఏదైనా చేస్తాడు అంటే చేస్తాడు అని చెప్తాడు. అది మర్చిపోకూడదు. అది కాబట్టి నిన్న జరిగింది ఏదైతే ఉందో ఇది ప్రజలకి రెండోసారి నమ్మకం. ద్వితీయ విఘ్నం లేకుండా అనుకోండి, పోనీ రెండో రోజు ద్వితీయ విఘ్నం అంటాం మనం, ఇది రెండో నెల ద్వితీయ విఘ్నం లేకుండా జరిగింది. కాబట్టి ఇంకా 5 ఏళ్ళు సజావుగా ఈ పెన్షన్ల పంపిణీ అనేది జరిగి తీరుతుంది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా 1వ తారీఖే ఉద్యోగస్తులు జీతాలు అందుకోవడం కావచ్చు, లేదా 1వ తారీఖే తెల్లవారుజాము ముందే ఖచ్చితంగా పెన్షన్లు ఏదైతే ఉందో అది తీసుకోవడం కావచ్చు. ఇవన్నీ కూడా చూస్తే నిజంగా చాలా చక్కగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఏపీ ఒక మంచి శుభ ఆరంభంలానే ఉంది. ఇది ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళు సుభిక్షంగా ఉండాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.